నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారబోతోంది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత లోక్సభ సీట్లతో పాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే కాదనుకున్న మహిళా రిజర్వేషన్లను కూడా ముందుకు తీసుకురావడం, ఇందుకోసం రాజ్యాంగ సవరణకు సిద్ధపట్టంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జనగణన జరగాల్సిన ఈ ప్రక్రియ మొత్తానికి 2011 సెషన్స్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తోంది కేంద్రం. డీలిమిటేషన్తో కేంద్రం అసలేం ఆశిస్తోంది? ఈ నిర్ణయంలో రాజకీయ వ్యూహమేంటి? అడ్డంకులు ఎలా అధిగమిస్తుంది? దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే లోక్సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దేశంలో దశాబ్దాల తర్వాత సరికొత్త రాజకీయ వ్యూహానికి కేంద్రం తెరలేపుతోంది. జనగణన మొదలవుతున్న తరుణంలో దానితో సంబంధం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్ల అమలును కూడా ముందుకు జరపాలని కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటిదాకా జమిలీ ఎన్నికలు మాత్రమే ఉంటాయని ఊహిస్తున్న విపక్షాలకు ఉన్నట్టుండి కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదనపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరం కావడం, అధికార పక్షానికి చాలినంత బలం లేకపోవడంతో ఏకపక్షంగా ముందుకు వెళ్లే అవకాశం లేదు. అందుకే సర్కార్ ముందుగానే అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకుని బిల్లు రూపకల్పనలో తమ డిమాండ్లు చేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సర్కార్ డీలిమిటేషన్ విషయంలో ఉన్న ప్రధాన అభ్యంతరాలని తోసిపుచ్చే విధంగా 50% సీట్ల పెంపుతో ఎవరి దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే అఖిలపక్ష సమావేశానికి డిమాండ్ చేసిన విపక్షాలు ఎలాంటి కొత్త డిమాండ్లు చేస్తాయి అనేది తేలాల్సింది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50% మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన కనుక అమలైతే లోక్సభ స్థానాల సంఖ్య 543 నుండి 816కి పెరుగుతుంది. దేశంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 4123 నుండి 6185కి పెరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు వీలుగా సంబంధిత చట్టాలకు సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేసి కేంద్రం అడుగులు సైతం వేస్తోంది. వచ్చే ఎన్నికలు ఏవైతే ఈ దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయో ఆ సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల 50% సీట్లు ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు మరి ఖచ్చితంగా ప్రజాపాలనకు అనుగుణంగా ఈ యొక్క సీట్ల సంఖ్య పెరుగుతుంది. కేంద్ర నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాతినిధ్యం భారీగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 స్థానాలు 26కి పెరుగుతాయి. ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుండి 179కి చేరే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు విపక్షాలతోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. 50% మేర లోక్సభ సీట్లు పెంపు జరిగితే కనుక ఎక్కువ ప్రయోజనం ఉత్తరప్రదేశ్కు కలుగుతుంది. యూపీలో 80 ఉన్న లోక్సభ సీట్లు 120 అవుతాయి. ఇందులో 40 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. మహారాష్ట్ర సీట్లు 48 నుండి 72కు పెరుగుతాయి. పశ్చిమ బెంగాల్ 42 నుండి 63కి, బీహార్ 40 నుండి 60కి, తమిళనాడులో లోక్సభ సీట్ల సంఖ్య 39 నుండి 59కి, మధ్యప్రదేశ్ లోక్సభ సీట్లు 29 నుండి 44కి పెరుగుతాయి. చిన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల లోక్సభ సీట్లు 2 నుండి 3కి పెరగొచ్చు. ప్రస్తుతం ఒక్కో సీటున్న మిజోరాం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలకు 2 సీట్లు చొప్పున వచ్చే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీలో లోక్సభ సీట్లు 7 నుండి 11కి, జమ్మూ కాశ్మీర్ సీట్లు 5 నుండి 8కి పెరుగుతాయి. లడాక్, పుదుచ్చేరి వంటి ఒకే సీటున్న కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 2023 సెప్టెంబర్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు 2034 నుంచి అమల్లోకి రావాలి. రాజ్యాంగంలోని అధికరణలు 173, 81, 3 నిబంధనల మేరకు 2026 తర్వాత వెలువడే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే తాజా పరిణామాల ప్రకారం 2027 మార్చి 1 నాటికి జనగణన ప్రక్రియ పూర్తి కానుంది. వెంటనే నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టే అవకాశం ఉంది. తద్వారా లోక్సభ సభ్యుల సంఖ్య 816కు చేరే అవకాశం ఉంది. 816 సీట్లయితే అందులో
273 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు లభిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన కాకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందుగానే ఈ చట్టాన్ని అమలు చేయాలంటే మరో రాజ్యాంగ సవరణ తప్పనిసరి. చట్టం ఏర్పడిన తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల సేకరణ అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళలకు రిజర్వేషన్ను అమలు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు అతీతంగా ఇది అమలు చేయాలంటే ఈ చట్టంలోని సెక్షన్ 5ని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుంది. ఇది పార్లమెంటు ఉభయ సభల్లో హాజరైన సభ్యుల్లో 2/3 మంది ఆమోదంతోనే చట్ట సవరణ చేయాల్సుంటుందని రాజ్యాంగంలోని 368(2) అధికరణ నిర్దేశిస్తోంది. లోక్సభలో 240 మంది ఎంపీలు, రాజ్యసభలో 103 మంది ఎంపీల బలమున్న బీజేపీకి విపక్షాల మద్దతు లేకుండా ఈ సవరణను ఆమోదించడం సాధ్యపడదు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం విధానాలు, రోడ్ మ్యాప్ను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గతంలోనే కోరారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో తదుపరి నియోజకవర్గాల పునర్విభజన 2026లో ప్రారంభమయ్యే జనాభా లెక్కల గణాంకాల ఆధారంగా జరగాలి. అయితే ప్రభుత్వం అంతవరకు వేచి చూడకుండా 2011 గణాంకాల ఆధారంగా పునర్విభజన వైపు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకోసం మహిళా రిజర్వేషన్ చట్టం, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చట్టంలో రాజ్యాంగ సవరణ తీసుకురానున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లో అవసరమైన 3/2 ఓట్లు ప్రభుత్వానికి లేవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయ చర్చలు ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరగడంపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50% పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం కేరళలో లోక్సభ సీట్ల సంఖ్య 30కి, అసెంబ్లీ సీట్ల సంఖ్య 210కి పెరుగుతుంది. యూపీలో లోక్సభ సీట్లు 80 నుంచి 120కి, అసెంబ్లీ సీట్లు 403 నుంచి 806కి పెరుగుతాయి. ప్రతి ఎన్నికకు మారే విధంగా మహిళా రిజర్వేషన్ సీట్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ బిల్లుల ఆమోదం కోసం శని, ఆదివారాలు కూడా పార్లమెంట్ సమావేశాలు జరిపించాలని, అవసరమైతే సమావేశాలను ఏప్రిల్ 2 నుంచి మరో వారం వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును వ్యతిరేకించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెరిగే సీట్లన్నీ దాదాపు మహిళలకే రిజర్వ్ అవుతాయనే చర్చ జరుగుతోంది. కేంద్రం దూకుడు చూస్తూ ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ల అజెండాతో వెళ్లాలనే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే దిశగా కేంద్రం కీలక అడుగులేస్తోంది. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద సంస్కరణకు కేంద్రం బాటలు వేస్తోంది. చాలా కాలం తర్వాత భారీగా పెరిగే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దేశంలో రాజకీయాన్ని సమూలంగా మార్చేయొచ్చనే చర్చ జరుగుతోంది. తద్వారా పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు యువత కూడా రాజకీయాల్లోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడ మహిళా కోటా విషయానికొస్తే 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం పునర్విభజన తర్వాతే 33% కోటా అమల్లోకి రావాలి. తాజా ప్రతిపాదన ప్రకారం 816 సీట్లలో సుమారు 273 స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. అంటే ప్రస్తుతమున్న మొత్తం లోక్సభ స్థానాల్లో దాదాపు సగం సీట్లు మహిళా రిజర్వేషన్ల రూపంలో అదనంగా వచ్చి చేరతాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా 1/3 కోటాను మహిళలకు కేటాయించనున్నారు. దీంతో అదే దమాషాలో ఆయా వర్గాల మహిళలకు లబ్ధి చేకూరుతున్నట్టే. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళన ఎప్పటినుంచో ఉంది. అయితే ఎన్డీఏ భేటీలో అమిత్ షా మిత్రపక్షాలకు కీలక భరోసా ఇచ్చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల వారి సీట్ల వాటా తగ్గకుండా దామాషా పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరించారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్న వాదనకు తెరదించొచ్చని కేంద్రం భావిస్తోంది. అందుకు తగ్గట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గంపగుత్తగా 50%కి పెంచాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్కి వచ్చేసరికి ఒక ప్రజలకు దీనికి సంబంధించి ఒక పాజిటివ్ ఫీల్ ఇవ్వాలి. కులాలు ఈ కులం వారు ఈ నియోజకవర్గంలో ఉంటే మేలు జరుగుద్ది, ఆ మతం వారు ఉంటే మేలు జరుగుద్ది అనే అంశాలకు కాకుండా ప్రజలకి మేలు జరిగే విధంగా డీలిమిటేషన్తో ముందుకెళ్లాలి. కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చ మొదలు పెట్టడంతో ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపైన క్లారిటీ వచ్చింది. రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్
26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్టంగా 225కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదన ప్రకారం అంతకంటే ఎక్కువగానే సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు అభ్యంతరం చెప్పకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. తప్పకుండా దక్షిణాదికి విలువ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు 130 ఉన్నాయి, 530 తర్వాత 220 అవుతాయి, 22% తగ్గిపోతుంది. మన బలం తగ్గిపోతుంది. ఈ పద్ధతి అంత మంచిగా కనపట్లేదు. సంవత్సరం బట్టి అందరూ అంటున్నారు పెంచితే మెల్లిగా పెంచండి, ఓ 5% పెంచండి, ఓ 10% పెంచండి అంటే ఊరుకోరే. వన్ వేగా చేస్తే దేశానికి తర్వాత ఏమవుతుంది? ఎల్లకాలం ఇప్పుడు పరిపాలించే వాళ్ళు ఉండరు కదా. జమిలీ ఎన్నికలకు సాంకేతిక అడ్డంకులు లేకపోతే 2029లోనే జరిగేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండదు. 2029 ఎన్నికలు బీజేపీ నాయకత్వానికి జీవన్మరణ సమస్య కావడంతో పక్కా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం అమలు ద్వారా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో కేంద్రం తాజా ప్రణాళికలు, రాజకీయ లెక్కలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను మొదటిసారిగా తీసుకొచ్చారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో భిన్న ప్రాంతాల్లో భిన్న స్థాయిల్లో జనాభా కలిగి ఉండడం, విభిన్న వర్గాలు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ సమతుల్యత పాటించేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టారు. 1951 జనగణన లెక్కల ఆధారంగా మొదటిసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థకు స్పష్టమైన రూపం తీసుకొచ్చేందుకు గాను మొదటి విడత కసరత్తు జరిగింది. ఆ తర్వాత 1961 జనగణన లెక్కల ఆధారంగా రెండోసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. తద్వారా స్వాతంత్ర్యానంతరం మొదటి దశాబ్దంలో పెరిగిన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు మరింత ఖచ్చితమైన రూపం తీసుకొచ్చారు. రెండో విడత నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ స్థానాలను 494 నుంచి 522కు పెంచారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభల స్థానాలను 3771గా నిర్ణయించారు. ఆ తర్వాత 1971 జనగణన ఆధారంగా 1973లో మూడో విడత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారు. ఈసారి లోక్సభ స్థానాలను 522 నుంచి 543కి పెంచి అసెంబ్లీల స్థానాలను 3771 నుంచి 3997గా ఖరారు చేశారు. మళ్లీ 3 దశాబ్దాల తర్వాత 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002 డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ లోక్సభ స్థానాల సరిహద్దులు మాత్రమే మార్చి సీట్ల సంఖ్యను మాత్రం యథాతథంగా కొనసాగించారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినందున అసెంబ్లీ స్థానాలను మాత్రం 4123కి పెంచారు. గతంలో 3 సార్లు డీలిమిటేషన్ చేసినప్పుడల్లా ఒక్కో నియోజకవర్గంలోనూ జనాభా ప్రాతినిధ్యాన్ని పెంచుతూ వచ్చారు. చివరిసారిగా 1971లో చేసినప్పుడు 10.11 లక్షల జనాభాకు ఓ సీటుగా నిర్ధారించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 54 ఏళ్లలో జనాభా 140 కోట్లకు పైగా చేరింది. నియోజకవర్గం సరిహద్దులు నిర్ణయించి ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి, ఏ గ్రామాలు, మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయించే ప్రక్రియే పునర్విభజన. ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకుని మరో నియోజకవర్గంలో 25 లక్షల మంది ఒకే ఎంపీని ఎన్నుకోవడం కాకుండా ప్రతి ఓటుకి సమాన విలువ ఉండాలన్న సిద్ధాంతం ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఆ కమిషన్ ఈ పనిచేస్తుంది. 1952లో లోక్సభ ఏర్పడినప్పుడు 489 మంది ఎంపీలు ఉండేవారు. 1972 డీలిమిటేషన్లో 543 సీట్లకు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ సీట్లు పెరగలేదు. ఇన్నాళ్లకు మళ్లీ లోక్సభ ఎంపీల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు చర్చకు కారణమయ్యాయి. డీలిమిటేషన్లో కేవలం సీట్ల సంఖ్యతో మాత్రమే పంచాయతీ కాదు. ప్రతి రాష్ట్రంలో ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అంతిమంగా ఏ పార్టీ లాభపడుతుంది? 2029 ఎన్నికల్లో ఈ మార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోతే కావాల్సినంత రచ్చకు అవకాశం లేకపోలేదు. డీలిమిటేషన్ ఎప్పుడు జరిగినా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా చేసుకుంటుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. అందుకే
మొదట తమ సందేహాలు నివృత్తి చేశాకే పార్లమెంట్లో బిల్లు పెట్టే విషయంపై ముందుకు వెళ్లాలని కోరుతున్నాయి. అయితే ఈ మాత్రం అంచనా వేయకుండానే కేంద్రం ప్రతిపాదన తీసుకొచ్చిందని ఎవరూ అనుకోవడం లేదు. ఖచ్చితంగా విపక్షాలు వెలుబుచ్చే సందేహాలు, వాటికి సమాధానాలపైన కసరత్తు జరిగే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రతిపాదనే కాబట్టి పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ ఒకసారి అఖిలపక్ష సమావేశం జరిగితే రకరకాల కొత్త అంశాలు తెరపైకొస్తాయని అంటున్నారు. అలాగే కేవలం ఎంపీ ఎమ్మెల్యేల సీట్ల పెంపు దామాషా పద్ధతిలో పెంచగానే వివాదం సమసిపోతుందా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. ఆయా రాష్ట్రాల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్ల పునర్విభజన జరిగే ప్రాతిపదిక, కులాలు, వర్గాల వారీగా కేటాయించే సీట్లు, ఆయా పార్టీల బలాబలాలు ఏ మేరకు ప్రభావితమవుతాయనే అంశాలు రాజకీయ చర్చకు కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఇలాంటి సమస్యలే వచ్చాయి. అయితే ఈసారి సమస్యల్ని వీలైనంత వరకు రాకుండా చూస్తామని కేంద్రం భరోసా ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రతిసారి జరిగే డీలిమిటేషన్కు ఈసారి నియోజకవర్గాల పునర్విభజనకు చాలా తేడా ఉంది. ఇది రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉండడం, ఇందుకు విపక్షాల మద్దతు కూడా అవసరం కావడంతో కేంద్రం ఆచితూచి ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. అవసరాన్ని బట్టి డీలిమిటేషన్పై ప్రజల్లో చర్చ పెట్టి విపక్షాలపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తోంది. ప్రతి లోక్సభ ఎన్నికలకు బలమైన అజెండాతో వెళ్తున్న బీజేపీ ఈసారి కూడా అలాంటి అజెండా కోసమే మహిళా రిజర్వేషన్ల అమలును ముందుకు జరపాలి అనుకుంటోందనే అభిప్రాయాలొస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన వల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అని బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలించుకుంటోంది. మరోసారి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అనిపిస్తే ఆలస్యం చేసే అవకాశం ఉండదు. 2004లో పునర్విభజన జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2009లో విభజన స్థానాలు అమల్లోకి వచ్చాయి. ఆ సమయంలో విభజన కాంగ్రెస్ పార్టీ వర్గాలు, కులాలు తమకు అనుకూలంగా ఉండేలా చేసుకుంది. ఫలితంగా నియోజకవర్గాల రూపురేఖలు ఓ పద్ధతిలో లేవు. కానీ వైఎస్ రెండోసారి సీఎం అవడానికి ఉపయోగపడ్డాయి. అదే తరహాలో బీజేపీ నాయకత్వం కూడా నియోజకవర్గాల పునర్విభజన వల్ల మేలు జరుగుతుందని అనుకుంటే చేసి తీరుతుంది. ఒక్కసారి బీజేపీ ఓ పని చేయాలనుకున్నాక దానికోసం అన్ని రకాలుగా కసరత్తు చేస్తుంది. పైగా కీలక బిల్లులు, రాజ్యాంగ సవరణ అవసరమైన సందర్భాల్లో ఎలాంటి వ్యూహం అవసరమో కూడా కేంద్రానికి ఇప్పటికే అనుభవం వచ్చింది. ఎందుకంటే ఈ విషయంలో తీపి గుర్తులతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా ప్రభుత్వానికున్నాయి. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని విపక్షం ముందరి కాళ్లకు బంధం వేసే వ్యూహాన్ని అమలు చేస్తుందనే వాదన తెరపైకొచ్చింది. ఈ 263 సీట్లను డీలిమిటేషన్ లో రాజకీయ ప్రయోజనాలు, అంటే పార్టీల అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీల అధికార ప్రయోజనాలు కాకుండా దానికి తగ్గట్టుగా శాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ చేయాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. ఈసారి లోక్సభలో బలం పెంచుకున్న విపక్షం అంత తేలిగ్గా కేంద్రం ప్రతిపాదనకు మద్దతిచ్చే అవకాశాలు లేవు. ఖచ్చితంగా మెరుగైన బేరసారాలు చేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సర్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు డీలిమిటేషన్ను మరింతగా భూతద్దంలో పెట్టి చూస్తాయి అనడంలో సందేహమే లేదు. ఏమరపాటుగా ఉంటే కేంద్రం తమకు రాజకీయంగా సమాధి కడుతుందనే ఎరుక అన్ని పార్టీలకు ఉంది. ఎన్నికల్లో పోటీ చేయకుండానే సగం గెలుపు ఖాయం చేసుకునే ఉద్దేశంతో డీలిమిటేషన్ జరగకుండా జాగ్రత్త పడాలని విపక్షాలు కూడా ఓ అభిప్రాయానికొచ్చాయి. ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే వ్యూహ రచన కోసం అఖిలపక్షానికి ముందే విపక్షాలు భేటీ అయ్యాయి. కేంద్రం విభజించి పాలించే వ్యూహరచన చేసినా దాన్ని కూడా తిప్పికొట్టాలని అనుకుంటున్నారు. సరే, డీలిమిటేషన్లో రాజకీయం ఎప్పుడూ ఉండేదే. కాసేపు అధికార విపక్షాల వాదోపవాదాలు పక్కన పెడితే 5 దశాబ్దాల తర్వాత సీట్ల పెంపు ఖచ్చితంగా సానుకూల అంశమే. ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే విషయం అటుంచితే ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం ప్రజాస్వామ్యానికి మేలు చేసేదే అనడంలో సందేహం లేదు. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే సీట్ల సంఖ్య గతంలో పెరిగిందని ఇప్పటివరకు వినడమే కానీ ఎలా పెరిగాయో తెలియని తరాలకు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఖచ్చితంగా సరికొత్త అనుభవాన్ని పంచుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ బలాలు తారుమారు కావచ్చు. మొత్తం మీద దేశంలో రాజకీయంగా కొత్త శకం మొదలు కావచ్చు. అసలు ఓటర్ల ఆలోచన తీరులోనూ మార్పు వచ్చేంతగా కూడా ప్రభావం ఉండొచ్చు. ప్రస్తుతానికి డీలిమిటేషన్పై కొన్ని అంచనాలు, మరికొన్ని అనుమానాలు రెండూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ కేంద్రం ప్రతిపాదన దశలోనే ఉంది. అది బిల్లు రూపం తీసుకుని పార్లమెంట్లో పెడితే కానీ అసలు విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.